హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో కూడా టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం బట్ బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ది టాపిక్ హియర్ ఫస్ట్ క్వశ్చన్. If the working efficiency of A is 50% more than B, working efficiency of A is 50% more than B. If B alone can do a piece of work in 24 days, B alone can do a piece of work in 24 days. In how many days A alone finish the same work? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే here efficiency of A is 50% more than B. Efficiency of A is 50% more than B. And B alone can finish the work in 24 days. B alone can finish the work in 24 days. Then A, in how many days A alone finish the work? అంటే ఇక్కడ A అనే ఒక ఎఫిషియెంట్ B కన్నా 50% ఎక్కువగా ఉంది. అదే వర్క్ని B 24 డేస్లో కంప్లీట్ చేస్తే A ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది క్వశ్చన్. సో నౌ లెట్స్ సీ ద సొల్యూషన్ హియర్. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఫస్ట్ రైట్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ హియర్ A by B. If I am considering ఎఫిషియన్సీ ఆఫ్ పి ఈస్ 100, బి యొక్క ఎఫిషియన్సీ 100 అని తీసుకుంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 50% మోర్ కాబట్టి ఇట్ బికమ్స్ 150. ఇది ఏమవుతుంది 150. క్యాన్సిల్ చేసామనుకోండి వాల్యూస్ వాట్ వి గెట్ హియర్ 3/2. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫిషియన్సీ. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ హియర్ 3/2. ఇక్కడ 3/2 ఏమంటే 1 డేలో బి వచ్చేసి 2 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. హియర్ వాట్ ఈస్ ద 2 వర్క్ ఇన్ 1 డే. సో బి వచ్చేసి 1 డేలో 2 యూనిట్స్ వర్క్ చేస్తే ఏ అనేవాడు 1 డేలో 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బి అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 డేస్. ఇది 1 డేకి. మరి 24 డేస్కి ఏమవుతుందంటే 2 × 24 డేస్ ఇట్ ఇస్ అ వర్క్ డన్ బై బి. సో 2 × 24 డేస్. సో మనకి కావాల్సింది ఏంటంటే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్, అంటే ఏ అనేవాడు ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు కాబట్టి సో డివైడెడ్ బై దిస్ 3. ఈ ఏ ఉంది కదా, ఈ 3తో డివైడ్ చేయండి. మనకి ఆన్సర్ వచ్చేసి 2 × 24 అంటే 48. 48/3 వాల్యూ ఇస్ ఇన్ 16 డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్. 16 డేస్లో ఏ అనేవాడు వర్క్ని ఫినిష్ చేస్తాడు. ఇది ఎఫిషియన్సీ బై యూజింగ్ ఎఫిషియన్సీ. ఈ ప్రాబ్లమ్ని ఇంకా అనదర్ వేలో కూడా డిస్కస్ చేయొచ్చు బై యూజింగ్ టైం. హియర్ efficiency is inversely proportional to the time. Efficiency is inversely proportional to the time. Then it becomes 2/3. 3/2 ఏమవుతుంది 3/2 become 2/3. హియర్ మనకి ఇక్కడ చూడండి B alone can do a piece of work in ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తున్నాడు B అనేవాడు. దిస్ వన్ ఇస్ A, ఇట్ ఈస్ B అనేవాడు 24 డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. B is completing a work in 24 days. అంటే ఇట్ ఈస్ 3కి ఎన్ని టైమ్స్ ఉంది 8 టైమ్స్. 3కి 8 టైమ్స్ ఉంటే మనకి ఇక్కడ ఏకి కూడా ఎన్ని టైమ్స్ ఉంటుందంటే 8 టైమ్సే ఉంటుంది. బీకి 8 టైమ్స్ ఉంటే ఏకి 8 టైమ్స్, బీకి 9 టైమ్స్ ఉంటే ఏ కూడా 9 టైమ్స్. అంటే ఇక్కడ వాల్యూ 2 × 18 16. సో ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా, ఇది షార్ట్ కట్ వే. సో 16 డేస్లో ఏ అనేవాడు వర్క్ని ఫినిష్ చేస్తాడు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. నౌ వి విల్ సీ ద అనదర్ ప్రాబ్లమ్. నౌ దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ సేమ్ క్వశ్చన్ సిమిలర్ టు ది ప్రీవియస్ వన్. If the working efficiency of A is 57%, efficiency of A is 57% more than B. If B alone can do a piece of work in 33 days, in how many days A alone finish the work? అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు efficiency of A is 57% more than B. Percentage more than B. And B alone can do a work in 33 days అయితే in how many days A finish the work? In how many days A finish the work? Now see the solution here. 57 1/7% ని ఎలా రాస్తుంటే ఫ్రాక్షన్స్ లో రాస్తే 4/7 అవుతుంది. ఫ్రాక్షన్స్ లో రాస్తే మనకి ఇదేమవుతుంది 4/7. నౌ రైట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ A by B. హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ B is 7 తీసుకున్నాం. దట్ ఇస్ టేక్ ఎఫిషియన్సీ ఆఫ్ B is 7. మరి ఎఫిషియన్సీ ఆఫ్ A ఏమవుతుందంటే దీంట్లో 57 1/7% ఎక్స్ట్రాగా ఉంటుంది బీకి. ఇక్కడ ఇచ్చాడు కదా ఎఫిషియన్సీ ఆఫ్ A is 57/7% మోర్ దాన్ B. అంటే 7లో 57/7% ఎక్స్ట్రా. అంటే దీంట్లో ఎక్స్ట్రా ఏమవుతుందో అంటే ఇది 57 1/7% కదా, అంటే దీనికి ఎక్స్ట్రా వచ్చేసి 57 1/7 ఎక్స్ట్రా అంటే యాడ్ 4. ఏం యాడ్ చేయాలి మనం 7కి 4 యాడ్ చేస్తే మనకి ఇది ఏమవుతుందంటే 11. సో హియర్ అబ్జర్వ్ చేయండి, B వాల్యూ 7 ఉంటే
బి వాల్యూ 7 ఉంటే ఏ వచ్చేసి ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ 57 1/7%. బి ప్లస్ 57 1/% అంటే ఇక్కడ బి వాల్యూ 7 అవుతే ఈ వాల్యూ వచ్చేసి ఏమవుతుందంటే 7 + 4. 7 + 4 అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి 11. ఏ వాల్యూ వచ్చేసి 11. దిస్ ఇస్ ద ఎఫిషియన్సీ. మనకి కావాల్సింది ఇది ఎఫిషియన్సీ కాదు, మనకి కావాల్సింది అంటే టైం. టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఎఫిషియన్సీ కాబట్టి వాల్యూ ఈజ్ 7/11. వాల్యూ ఎంత 7/11. నౌ సీ హియర్ బి alone కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 33 days. బి ఎన్ని డేస్ లో చేస్తున్నాడు మనకి 33 days లో చేస్తున్నారు. ఇట్ ఈస్ 3 times to the 11. ఇట్ ఈస్ 3 times to the 11. దెన్ ఏ కూడా ఆన్సర్ ఏముంటుందంటే 3 times to the a అంటే 7 into 3 is equals to 21. అంటే ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు మనకి 21 days లో వర్క్ అనేది కంప్లీట్. ఏ alone కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 21 days. ఏ అనేవాడు ఒంటరిగా మనకి 21 రోజుల్లో వర్క్ ని కంప్లీట్ చేస్తాడు. దిస్ ఇస్ ద సెకండ్ వన్. Now we will see the third one. Now see the third question which is different from last two questions here, and ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టూ క్వశ్చన్స్ కన్నా డిఫరెంట్ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే A is thrice as good as B in work. A is able to finish the work in 60 days which is less than B. In how many days they are together finish the whole work? సో ఇక్కడ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. హియర్ efficiency of A and B. Observe efficiency of A and B. A is 3 times good than B in work. అంటే ఇక్కడ efficiency of A is 3 is good than B. It is a efficiency. బట్ టైంలో రాస్తే మనకి ఏమవుతుందంటే టైం వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఎఫిషియన్సీ కాబట్టి ఇట్ బికమ్స్ 1/3. ఇట్ బికమ్స్ 1/3. అబ్జర్వ్ హియర్ A is 2 units less than B. ఇక్కడ A 1 ఉంది, B వచ్చేసి 3 కాబట్టి A is 2 units less than B. హియర్ వాట్ ఈస్ 1 డేలో 1 యూనిట్ వర్క్ చేస్తున్నాడు A వచ్చేసి. B 1 డేలో 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. A వచ్చేసి 1 డేలో 1 యూనిట్ వర్క్, B 1 డేలో 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. హియర్ అండ్ A is 2 units less than B. A is 2 units less than B. ఇక్కడ A ఎంత లెస్ దాన్ ఉన్నాడు 2 units. A is 2 units less than B. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. A is able to finish the work 60 days less than B. How many days less than B? 60 days. అంటే B కన్నా 60 days తక్కువ. B కన్నా 60 days తక్కువ. ఇక్కడ వచ్చేసి B కన్నా 2 units తక్కువ. సో ఏమవుతుందంటే దిస్ 2 units ఈక్వల్స్ టు 60 days. 60 days less than B. అలానే 2 units less than B. So 2 units is equals to 60 days. From this, what is the value of 1 unit? 1 unit is equals to 60/2 which is equals to 30 days. Okay, 1 unit is equal to ఎన్ని డేస్ అవుతుంది 30 days అవుతుంది. సో హియర్ వాట్ వి రైట్ 1 యూనిట్ కాబట్టి ఇది ఏమవుతుందమ్మా 30 days. ఇది వచ్చేసి 3 యూనిట్స్ కాబట్టి 90 days. సో మనం ఏం చేద్దామంటే LCM చేయండి. ఇఫ్ యు టేక్ ద LCM వాట్ వి గెట్ 90 is the LCM. అంటే A can do a work 90 units వర్క్ వచ్చేసి 30 days లో చేస్తాడు. A 90 units వర్క్ 30 days లో చేస్తే B 90 units వర్క్ 90 days లో చేస్తే మరి A 1 day లో ఎంత వర్క్ చేస్తాడంటే 90/30 చేస్తే 1 ఎంత వస్తుంది 3. దిస్ వన్ ఇస్ 90/30 is equal to what we get 3. This 3 is the 1 day work. This 3 is the 1 day work. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు 3 units వర్క్ 1 డేలో 3 units వర్క్ 1 డేలో. సేమ్ హియర్ B ఏం అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 90/90 సాల్వ్ చేస్తే 1 యూనిట్. దిస్ 1 యూనిట్ ఈస్ ద 1 day వర్క్. దిస్ 3 యూనిట్ ఈస్ ద 1 day వర్క్. హియర్ 1 యూనిట్ ఈస్ 1 day వర్క్. ఓకే, నౌ మనకు కావాల్సింది అంటే ఇన్ హౌ మెనీ డేస్ దే ఆర్ టుగెదర్ ఫినిష్ ద హోల్ వర్క్. హియర్ 90 ఈస్ ద హోల్ వర్క్. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్ లో వర్క్ ఫినిష్ చేస్తామంటే ఏం చేయాలంటే 90/3 + 1. 3 + 1 is 4. 3 + 1 4 అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే 45/2. సాల్వ్ దిస్ వన్ వాట్ వి గెట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 22.5 days లో వీళ్ళిద్దరూ కలిసి A and B టుగెదర్ ఫినిష్ ద వర్క్ ఇన్ 22.5 days. ఈ 22.5 days లో వాళ్ళిద్దరూ కలిసి వర్క్ ని ఫినిష్ చేస్తాడు. ఫస్ట్ ఇక్కడ ఎఫిషియన్సీ చేసాం. ఎఫిషియన్సీ ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కాబట్టి 1/3. హియర్
A is 2 units less than B. A is 2 units less than B. That is 2 units. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే A is 60 days less than B. So 2 units is equal to 60 days. 1 unit is equals to ఏమవుతుంది మనకి 30 days. ఇక్కడ this 30 days 3 into 30 90 days 3 1 మనకి టోటల్ ఎల్సిఎం తీసామనుకోండి టోటల్ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ 3 ఏంటంటే 1 డే వర్క్ 3 యూనిట్స్ వచ్చేసి 1 డే వర్క్. ఇక్కడ ఎలా వచ్చిందంటే 90/30 90/90 చేస్తే మనకి 1 యూనిట్ వర్క్ ఇన్ 1 డే 1 యూనిట్ వర్క్ ఇన్ 1 డే. సో మనకు కావాల్సింది టోటల్ టుగెదర్ A and B టుగెదర్ ఫినిష్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే 90/4 3 + 1 4 45/2 22.5 days లో వర్క్ ని ఫినిష్ చేస్తారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ వన్. సీ ద ఫోర్త్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఒక వర్క్ చేయాలి. B takes 3 times. B takes 3 times has A and C together. అంటే A and C ఒక దగ్గర పని చేసిన దానికన్నా 3 times ఎక్కువ తీసుకుంటాడు ఎవరు B. అలానే C twice as long as A and B together. A and B ఒక దగ్గర వర్క్ చేసిన దానికన్నా 2 times ఎక్కువ C తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇఫ్ 3 టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days. ఒకవేళ ముగ్గురు ఒకే దగ్గర కలిసి పని చేస్తే వర్క్ ఎంత డేస్ కంప్లీట్ అవుతుంది 10 days లో కంప్లీట్ అయితే హౌ లాంగ్ వుడ్ బి కంప్లీట్ ద వర్క్. మరి ఓన్లీ B ఎన్ని డేస్ లో వర్క్ ని కంప్లీట్ చేస్తాడు. నౌ సీ హియర్ రైట్ ద ఎఫిషియన్సీ హియర్ B and C. Sorry, B and A plus C. Question ఏమిచ్చాడు B takes 3 times. B takes 3 times as long as A and C together. So A and C కన్నా 3 times ఎక్కువ. This is an efficiency. As long as B and C. Now next one is C twice as long as A and B together. అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నా A plus B and this one is 2 times కాబట్టి 2 is 2. For write in time format, time అంటే ఏమొస్తుంది మనకి 1 is 2. Sorry, this one is time and it is efficiency. 3 times కాబట్టి it is time efficiency. It is also time and if write in efficiency format what do we get 1 is to 2. efficiency లో రాస్తే ఏమవుతుంది 1 is to 2. ఇది 3 is to 1 టైం అవుతుంది. ఎఫిషియన్సీ ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1 is to 3. దిస్ వన్ ఇస్ టైం 2 is to 1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1 is to 2. మనకి ఇక్కడ హియర్ ఆర్ హూ ఆర్ వర్కింగ్ హియర్ ABC. ఇక్కడ వర్క్ చేస్తున్నది ABC, ఇక్కడ వర్క్ చేస్తున్నది ABC. సో ఇక్కడ ABC ఇక్కడ ABC ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అనేది ఈక్వల్ గా ఉండాలి. సో ఎఫిషియన్సీ ఈక్వల్ గా ఉందంటే 1 + 3 వాట్ వి గెట్ హియర్ 1 + 3 చేస్తే మనకి ఏమొస్తుంది 4. కానీ ఇక్కడ 1 + 2 చేస్తే 3. సో ఎఫిషియన్సీ ఇస్ డిఫరెంట్. సేమ్ పర్సన్స్ పని చేస్తున్నప్పుడు ఎఫిషియన్సీ అనేది సేమ్ గా ఉండాలి. సో ఎఫిషియన్సీ ఈక్వల్ గా చేస్తున్నామంటే ఏం చేస్తున్నామంటే మల్టిప్లై విత్ 3 హియర్ మల్టిప్లై విత్ 4 వాట్ వి గెట్ ఎఫిషియన్సీ 3 is to 9. హియర్ 4 అంటే 4 is to 8. చూడండి చెక్ చేయండి 3 + 9 12. హియర్ 4 + 8 12. అంటే ఎఫిషియన్సీ అనేది ఇక్కడ ఈక్వల్ గా అయింది. సో అబ్జర్వ్ హియర్ మనకి కావాల్సింది ఫస్ట్ A is to B is to C. A is to B is to C means ఇక్కడ B వాల్యూ ఎంత అవుతుందంటే C here B వాల్యూ ఆఫ్ B is ఇది B 3, ఇది A plus C 9. దిస్ వన్ ఇస్ C, ఇదేంది A plus B. సో ఫ్రమ్ దిస్ వాట్ వి రైట్ B వాల్యూ వచ్చేసి 3. B వాల్యూ 3 అయితే ఫ్రమ్ దిస్ C వాల్యూ 4. మనకి కంప్లీట్గా ఎంత వస్తుంది 12 కాబట్టి 3 + 4 is 7. 12 లో రిమైనింగ్ 5 అంటే A 1 డేలో 5 యూనిట్స్ వర్క్ చేస్తాడు, B 1 డేలో 3 యూనిట్స్ వర్క్ చేస్తాడు, C 1 డేలో 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. సో మనకి టోటల్ వర్క్ కెన్ బి డన్. ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 12 5 + 3 + 4 ఎంత మనకి 1 డేలో ముగ్గురు కలిసి 12 యూనిట్స్ వర్క్ చేస్తారు. 1 డేలో ముగ్గురు కలిసి 12 యూనిట్స్ వర్క్ చేస్తే మన క్వశ్చన్ ఏమి చేశారు ముగ్గురు కలిసి 10 days వర్క్ చేశారంట. ముగ్గురు కలిసి 10 days వర్క్ చేశారంటే మనకి ఇక్కడ ఏం రాస్తామంటే 12 1 డేలో వచ్చేసి 12 యూనిట్స్ వర్క్ చేస్తే 3 మెంబర్స్ కలిసి 10 days లో ఎంత అవుతుంది 12 × 10 అంటే వాల్యూ ఇస్ 120. వాల్యూ ఎంత 120. సో ఇది ముగ్గురు కలిసి చేసింది. కానీ మనకు కావాల్సిన క్వశ్చన్ చూడండి ఇన్ హౌ లాంగ్ వుడ్ B కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ B ఫినిష్ ద వర్క్. B ఎన్ని డేస్ లో వర్క్ ఫినిష్ చేస్తాడంటే ఇక్కడ B ఎంత ఉందమ్మా 1 డేలో B 3 యూనిట్స్ చేస్తాడు కాబట్టి డివైడ్ విత్ 3.
డివైడ్ విత్ 3. సో 120/3 వాట్ వి గెట్ హియర్ 40 డేస్. 40 డేస్లో బి ఫినిష్ వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు. మీకు ఒకవేళ ఏ అవసరం ఉందనుకోండి డివైడ్ విత్ 4. మనకి సిని ఫైండ్ అవుట్ చేయాలంటే డివైడ్ విత్ 4. ఓకే, దిస్ ఇస్ ద వే and this is an important question for all competitive examination. Okay, see ya.